హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ఆలూ ఫ్రై అండి. చాలా సింపుల్గా ఈజీగా ఆలూ ఫ్రై పొడి పొడిగా ఎలా చేసుకుంటారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుందండి, సింపుల్ రెసిపీ. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. దానికోసం నేను 1/2 కిలో ఆలూ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇవి పైన పొట్టంతా తీసేసి నీట్గా కడుక్కొని చూడండి, చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా పొట్టంతా తీసేయాలండి. చూడండి, ఇట్లాగా మొత్తం పొట్టంతా పీలప్ చేసేసి ఇవి నీట్గా కడుక్కొని తుడుచుకొని అప్పుడు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు చాలా బాగా వస్తుంది ఆలూ ఫ్రై అనేది. చూస్తున్నారు కదా వీడియోలో. చూడండి, మొత్తం పొట్టంతా తీసేసాను. ఇప్పుడైతే కడిగేసానండి. ఇక ఒక టవల్ అయితే తీసుకొని చూడండి దాంట్లో అయితే వేసి వాటర్ మొత్తం పోయేటట్టు బాగా అయితే తుడుచుకోండి. పొడి పొడిగా వస్తుందండి మనం ఇట్లా చేస్తే. ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు ఆలూ ఫ్రై చేసినా ఇట్లా అయితే చేస్తానండి. ఆ ప్రాసెస్ ఈరోజు మీకైతే చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. చూడండి, ఇప్పుడైతే ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. సింపుల్ రెసిపీ అండి, అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే ఆలూ ఫ్రై అనేది చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. అది నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా. మొత్తం ఆలూసు ఇట్లా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి. చూడండి, ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. చూడండి, 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ తాలింపు గింజలు అంటారండి. ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఆలూ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి మొత్తం అయితే ఇందులో వేసేయాలండి. ఇక్కడ ఇంకొక చిట్కా చెప్తానండి. ఆలూ అయితే మనం వేయగానే ఇట్లా ప్యాన్కి అంటుకుపోతూ సరిగ్గా రాదు. అట్లా అంటుకుపోకుండా ఉండాలి అంటే మనం ఆలూ వేయంగానే అందులో పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా అయితే. చూడండి, ఇప్పుడు పసుపు ఉప్పు అయితే వేసాను. కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటే ఆ ప్యాన్కి అంటుకుపోకుండా ఆలూ ఫ్రై చాలా మంచిగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను కొంచెం పసుపు ఎక్కువే వేసాను. ఆలూ కూరలో ఎప్పుడైనా పసుపు ఎక్కువే వేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ ప్యాన్కి అంటుకుపోకుండా నీట్గా అయితే ఆలూ వస్తాయి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. పసుపు వేయకుండా పసుపు వేశాక ఎట్లా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చిట్కా అయితే చాలా బాగా అయితే పనిచేస్తుందండి. పసుపు వేయడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా చాలా పొడి పొడిగా అయితే మంచిగా వస్తుందండి ఆలూ ఫ్రై. చూడండి, ఇట్లా ఒక్కసారి మూత పెట్టాను, మళ్ళీ తీసి అయితే కలుపుతున్నాను. మధ్య మధ్యలో సిమ్లోనే పెట్టుకొని ఈ ఫ్రైని అయితే మనం వేగించుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలుపుతున్నాను. చూడండి, ప్యాన్కి అయితే అంటుకోలేదు. మనం పసుపు వేయడం వల్ల. మనం అదే పసుపు వేయకుండా తక్కువ పసుపు వేసి వండితే ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుందండి. ఆలూ ఫ్రై అనేది సరిగ్గా రాదు. అందుకని మీరు కూడా ఈ చిట్కా అయితే పాటించండి. పసుపు ఎక్కువగా వేసుకొని చూడండి, మీకు మంచిగా పొడి పొడిగా అయితే ఆలూ ఫ్రై అనేది వస్తుందండి. చూడండి, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. అండ్ తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్కు 1 స్పూన్ అయితే వేసానండి. 1 స్పూన్ అయితే వేసి ఇట్లా బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేద్దామండి. చూడండి, కారం కూడా వేసాను నేను. కారం కూడా వేసాక మళ్ళీ ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఆలూ ఫ్రై అయితే. చాలా బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై అయితే. సింపులే, కానీ నేను చెప్పిన చిట్కా ప్రకారం చేస్తే మీకైతే చాలా బాగా వస్తుందండి. ఈ టైంలో కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది ఆలూ ఫ్రై అనేది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చపాతీల్లోకైనా సరే, అన్నంలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై అనేది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో అయితే చెప్పండి.
ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై అనేది. చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగా కనిపిస్తుంది, ఎమ్మీగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ ఆలూ ఫ్రై అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.